గుర్రపేట ఇక్కడ వచ్చేసాయా అంటే అటు పక్కన మాన్యాలు ఉన్నాయి అది ఎక్కువ వండి పెట్టాము కూరగాయలు అవి ఇప్పుడు ఈ కెనాల్ ఎటు పోతే అటు నలుగురు దాకా కొర్రెంలకి వెళ్ళి కిందకి ఫస్ట్ స్టాప్ అనమాట అక్కడ నుంచి ఇది డైవర్డ్ 22 ఉంటుంది సూర్యాపేట వరకు దీని బార్డర్లు ఉన్న కళ్ళు ఎవడు తాగాడు ఇప్పుడు ఆ చెట్టు కళ్ళు గీసుడు బంద్ అయింది కళ్ళు బంద్ అయింది 10 రూపాయలు తాగారు రైతుల కూరగాయలు కూడా లేదా ఇక్కడైతే బంద్ చేసారు ముందు పోతే రైతుల కూర ఏమైనా వ్యవసాయం ఇప్పుడు 30-40 ఫీట్ ఉంటుంది ఇంకెక్కువ 50 మీటర్లు తీసుకుంటాం ఎప్పుడైనా వాటర్ వచ్చినాయమ్మా మీ దగ్గర ఎప్పుడు అంటే ఈ ల్యాండ్ ఓనర్ వాళ్ళు ఆయన 60 years ఉంటాడు ఆయన కూడా చెప్పిండు అమ్మా నేను కూడా ల్యాండ్ ఓనర్ ఆయన కూడా ల్యాండ్ ఓనరే పర్లేదు కానీ మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు దీంట్లో ఇక్కడ కొంతమంది అంతేందుకమ్మా మన పరతాపురం లాస్ట్ 3 years క్రితం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఎఫెక్ట్ అయింది మనకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా ఏం కాలేదు 100 ఏళ్ల కింద వచ్చినటువంటి వరద వచ్చినా ఇక్కడ మాకు ఎటువంటి 100 ఏళ్ల కింద వచ్చిన వర్షం వచ్చినా ఇక్కడ మాకు ఎటువంటి ఎఫెక్ట్ కాదు. మా పెద్దలు కూడా చెప్పారన్నమాట అప్పుడు ఆ వరద ఇదైనప్పుడు కూడా కింద నుంచి వెళ్ళిపోయింది 21 లో వచ్చినప్పుడే మాకు డౌట్ ఉండే వస్తదేమని రాలేదు సేఫ్ అన్నట్టే సేఫ్ ఇంకా నిండలేదు సగం మా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి ఇంకా ఈ లైన్ మొత్తం ఆడదాకుండా కంటిన్యూ ఉంది ఇంకా ఎండ్ వరకు కింద డైరెక్ట్ ఆ వాటర్ నుంచి అంత రోజు వస్తుంది ఎట్లా కిందకి అంత దూరం ఉందా అంత దూరం ఇప్పుడు చీరాలి మన ఫామ్ హౌస్ నీళ్ళు చెక్ చేస్తే బాగానే ఉండదు మళ్ళీ అటు బాగుంటుంది ఇటు బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా ఆ చీరాల ఇప్పుడు చెరువులు చేశారు ఆటల నుంచి కూడా వీటికే ఇచ్చారు ఆ ప్రాబ్లం డ్రైనేజ్ కూడా ఆ చెరువుల్లోకి ఇంకా నాకు అవుతుంది ఇక్కడ వరకు రైతులేదు ఇదంతా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం స్టేట్ రోడ్ ఇది ఇక్కడ ఇది మూసి మార్కింగ్ ఇచ్చింది కానీ ఇది మూసి ఇంతవరకు బఫర్ తీసుకుంటా అంటున్నారు ఒక్కొక్క దగ్గర ఇంకా ఎక్కువ ఉంది ఒక్కొక్క దగ్గర తక్కువ పోతాను 7 ప్లాట్ మూసి ఇట్లా పొంగింది ఎప్పుడు లేదు 55 years అన్న నేను చూసిన చరిత్ర లేదు ఈ గ్రీన్ గ్రీన్ వరకు కూడా రాలేదు ఈ గ్రీన్ కాదు ఈ గ్రీన్ డెప్త్ ఎక్కువ ఉంటుందేమో డౌన్ తక్కువ ఉంటుంది డెప్త్ ఎక్కువ ఉంటుంది రండి ఇక్కడ కనబడుతుంది మూసీ పరివాహక ప్రాంతంలో నాయకులు ఇక్కడ సందర్శించి ఇక్కడ ప్రజలతో మాట్లాడి ఇక్కడ ప్రజలతో వసించి వారి కష్టాలను తెలుసుకొని ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రజలు కష్టాలు భరిస్తున్నారో అవి తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక లాంటిది కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనేది సూచన కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే